హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. రిషి వసుల లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫైనల్ పార్ట్. సో కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా ఫైనల్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. చంద్రశేఖరం గారు, వసు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా, డబ్బుతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? డబ్బుంటేనే హ్యాపీ అంటే మన దగ్గర ఉంది కదా, మనం హ్యాపీగా ఉండగలిగామా? లేదు కదా. వసు వాడి దగ్గర తన హ్యాపీనెస్ని వెతుక్కుంది. చేసినా, నీతో గొడవ పడినా, ఛాలెంజ్ చేసినా, నీకు ఎదురు తిరిగి మాట్లాడినా నీ కూతురు కోసమే కదా చేశాడు. ఒకసారి వాడి మీద ఉన్న ద్వేషాన్ని, నీ ఈగోని పక్కన పెట్టి ఆలోచించు. వాడెంత మంచోడో నీకే తెలుస్తుంది. వాడంత మంచివాడినైతే మనం వసుకి తీసుకురాలేం లావణ్య. నీ ప్రాణమైన వసుని వాడికిచ్చి చూడు, ప్రాణంగా చూసుకుంటాడు అని చంద్రశేఖరం గారు చెప్పేసి అయితే వెళ్ళిపోతారు. లావణ్య, వసు అలాగే చంద్రశేఖరం గారు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వసు రిషిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. నైట్ అవుతుంది. రిషికి మెల్లగా మెలకు వస్తూ ఉంటుంది. చేతులు కదలాడుతూ ఉంటే వసు రిషిని చూసి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తుంది. డాక్టర్ చెకప్ చేసి నౌ హీఈస్ ఆల్ రైట్ అని చెప్పేసి అయితే వెళ్ళిపోతాడు. రిషి వసుని చూస్తూ హ్యాండ్ ఇస్తాడు. వసు రిషి చేయి పట్టుకుని, నేను చెప్పాను కదా వెళ్ళొద్దని, ఇప్పుడు చూడు అంటూ ఏడుస్తుంది. రిషి నాకేం కాలేదు అని మెల్లగా లెగుస్తూ వసు కళ్ళు తుడుస్తూ ఉంటాడు. వసు, నాకెంత భయం వేస్తుందో తెలుసా, నీకేమన్నా అయితే అంటూ ఏడుస్తూ ఉంటుంది. రిషిని హక్ చేసుకొని రిషి కూడా వసుని హక్ చేసుకుంటాడు. ఇంతలో లావణ్య లోపలికి వస్తుంది. రిషి లావణ్యని చూసి వసుని వదిలేస్తాడు. లావణ్య రిషితో, నేను ఎప్పుడూ ఈ మాట ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ టైం నీకే చెప్తున్నాను రిషి. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. 3 years నా దగ్గర వర్క్ చేసావు. నీ క్యారెక్టర్ ఏంటో తెలిసి కూడా నా కూతుర్ని డబ్బు కోసం ప్రేమించావని నేను నోటికొచ్చినట్టు తిట్టాను. ఐఎమ్ రియలీ సారీ. నా కూతుర్ని ఒక గొప్పింటికి, డబ్బు స్టేటస్ ఉన్న వాళ్ళ ఇంటికి ఇస్తే ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తుంది అనుకున్నాను. డబ్బులు లేకపోయినా మనం ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే ఎక్కడున్నా హ్యాపీగా ఉండవచ్చని నువ్వు ప్రూవ్ చేసావు. ఐఎమ్ రియలీ సారీ, నేను చాలా హర్ట్ చేసేటట్టు మాట్లాడాను అని దండం పెడతారు. రిషి, అయ్యో ఇట్స్ ఓకే మేడం, ఇప్పటికన్నా మా లవ్ని అర్థం చేస్తున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. వసు లావణ్యని హక్ చేసుకొని ఏడుస్తుంది. లావణ్య వసుని హక్ చేసుకొని, మీ ఆయన ఒక్క మాట అన్నానని మా ఆయన చేత నన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తావా? సారీ మామ్. లావణ్య వసు కళ్ళు తుడుస్తూ ఫోర్హెడ్ మీద కిస్ చేసి, రిషి దీన్ని నువ్వే చూసుకో అని ఇద్దరి చేతుల్ని కలుపుతుంది. అందరూ నవ్వుతారు. లావణ్య, కానీ ఒక్క రిక్వెస్ట్ రిషి, మీ ఇద్దరు మాతోనే ఉండిపోతారు కదా, దాన్ని చూడకుండా నేను ఉండలేను. నేనే కాదు, చంద్ర కూడా ఉండలేరు అని ఏడుస్తుంది. రిషి తలుపుతూ ఓకే మేడం అని అంటాడు. లావణ్య, మేడం కాదు అత్తయ్య అని పిలువు అని అంటుంది. ఓకే అత్త అని అంటాడు నవ్వుతూ. కొన్ని రోజుల తర్వాత లావణ్యకి వసు మీద ఉన్న ప్రేమ కన్నా రిషి మీద కొంచెం ఎక్కువ. లావణ్య అలాగే రిషి చాలా క్లోజ్ అయిపోతారు. లావణ్య గారు రిషిని తల్లిలాగా చూసుకుంటూ ఉంటారు. అల్లుడు ఒక పార్టీ అయితే నాన్న కూతురు ఒక పార్టీ అన్నమాట. లావణ్య గారు రిషి వసు లైఫ్లో ఎలాంటి విఘ్నాలు ఉండకూడదని ఇద్దరి చేత వినాయకుడి పూజ చేపిద్దానికి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. లావణ్య వాళ్ళ రిలేటివ్స్ని అలాగే ఫ్రెండ్స్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. లావణ్య పెద్దమ్ముండి, అవును లావణ్య, మీ అల్లుని మాకు చూపివా, ఇంకెన్ని రోజులు దాచిపెట్టుకుంటావు అని అడుగుతుంది. లావణ్య, అయ్యో పెద్దమ్మ, ఇప్పుడే పిలుస్తానుండు, నానా రిషి నానా రిషి అని చెప్పి రిషిని పిలుస్తుంది. రిషి, వస్తున్నానత్తా. ఏంటత్తా? లావణ్య, ఇదిగో నా అల్లుడు అని వాళ్ళ పెద్దమ్మకి పరిచయం చేస్తుంది. రిషి, హలో అండి అని చెప్పి దండం పెడతాడు. లావణ్య పెద్ద, అబ్బాయి బాగున్నాడు, తెల్లుని పట్టేశావు లావణ్య అని అంటారు. లావణ్య, చూసింది చాలే, వెళ్ళి నీ మనవరాలను రెడీ చెయ్యి అని చెప్తుంది. లావణ్య పెద్దమ్మ సరే అని చెప్పి వసు దగ్గరికి అయితే వెళ్తుంది. రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ లోపలికి వస్తే, అమ్మమ్మ ఎంతసేపు ఇంకా ఇలా ఉపవాసం ఉండాలి అని అడుగుతుంది. పూజ అయిపోయేదాకమ్మా
కొంచెం ఓపిక పట్టు తల్లి అని అంటుంది. వసు అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. లావణ్య రిషిని చూసి, ఏంటి నాన్న ఇంకా చైన్ వేసుకోలేదా? నీకు ఇవ్వమని చంద్రకి ఇచ్చి పంపించానే చైన్ అని అంటుంది. రిషి, లేదత్తా నాకు ఇవ్వలేదు అని అంటారు. లావణ్య, అవునా చంద్ర అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. చంద్రశేఖరం గారు టక్కుమని చెప్పి లావణ్య గారి ముందైతే ప్రత్యక్షమైపోతారు. ఏంటి లావణ్య? లావణ్య, రిషికి చైన్ ఇమ్మని చెప్పానా? చంద్రశేఖరం గారు, సారీ లావణ్య, మర్చిపోయాను అని అంటారు. లావణ్య, ఇటివ్వు అని చెప్పి రిషి మెడలో వేస్తుంది. ఇంక అందరూ పూజ టైం అయ్యేసరికి పూజలో కూర్చుంటారు. వసుకి ఆకలిస్తూ ఉంటుంది. కడుపులో నుంచి సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎదురుగా పులిహోర, దద్దోజనం ఇలాంటి అన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటే ఇంకా ఆకలి పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా అందరూ నిష్టగా పూజ చేసేస్తారు. లావణ్య, వసు రిషి దగ్గర ఆశీర్వాదం తీసుకో అని అంటారు. అని చెప్పి కొంచెం బెండ్ అయ్యి ఆశీర్వాదం అలా తీసేసుకుంటుంది. రిషి, అత్త సరిగ్గా ఆశీర్వాదం తీసుకోవట్లేదు అని అంటాడు. కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట. లావణ్య, వసు తీసుకుంటున్నాను మామ్ అని ఇంకా బెండ్ అయ్యి ఆశీర్వాదం తీసుకొని రిషి కాళ్ళ మీద గిల్లేస్తుంది. రిషి, అప్పా అని అంటాడు. లావణ్య, ఏమైంది నాన్న? వసు, చెప్పొద్దు అంటూ తలుపుతూ ఉంటే, చీమలే అత్త అని అంటాడు. పూజ అయిపోవడంతో అందరు ఇంటికి వెళ్ళిపోతారు. వసు ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి గారెలు, పులిహోర వేసుకొని తింటూ ఉంటుంది. రిషి వెనకాల నుంచి వచ్చి, హ్యాండ్సప్, ఎవరు అని వెనక తిరుగుతూ ఉంటే, డోంట్ మూవ్, దిస్ ఈజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని అంటాడు. వసు, ఏం కావాలి? చాలా కావాలి అంటాడు. బస్సు నవ్వుకుంటూ ముందుకు తిరిగిద్ది. రిషి, ఇస్తావా అని చెప్పి ముందుకు వస్తూ ఉంటే బస్సు రిషి లిప్స్కి చెయ్యడ్డు పెట్టేసి, ఇప్పుడు కాదు అంటూ ఉంటే, లావణ్య బస్సు అంటూ వస్తూ ఉంటే ఇంకా బస్సు వెళ్ళండి అని చెప్పి రిషిని అయితే నెట్టేస్తుంది. రిషి వెళ్ళిపోతాడు. లావణ్య, బస్సు తింటున్నావా? సరే, నైట్కి ఏ జ్యువెలరీ బాగుంటుంది? నీ ఇష్టం మామ్. సరే, ఈ వైట్ ఓకే కదా? లావణ్య వెళ్ళిపోతుంది. నైట్ అవుతుంది. ఇంకా అవుట్ హౌస్లో హాల్ మొత్తం క్యాండిల్స్, లిల్లీ ఫ్లవర్స్, రోజ్ పెటల్స్, ఇంకా హాల్ మొత్తం చాలా అందంగా డెకరేట్ చేస్తూ ఉంటారు. శంకర్ అలాగే మ్యాగీ. రిషి వైట్ షెర్వానీ వేసుకొని రెడీ అయి ఉంటాడు. వసు కూడా వైట్ నెట్టెడ్ శారీ వేసుకొని చాలా అందంగా రెడీ అవుతుంది. చంద్రశేఖరం గారు, లావణ్య గారు రిషిని అలాగే వసుని ఇద్దరిని అవుట్ హౌస్కి తీసుకొని వస్తారు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఉంటే లావణ్య వచ్చేసరికి రిషి టీమ్, చంద్రశేఖరం గారు వచ్చేసరికి వసు టీమ్గా కూర్చొని ఉంటారు. ఇంకా ఇద్దరు బంతాడుతూ ఉంటే ఇంకా వాళ్ళ మీద జోక్స్ వేస్తూ హ్యాపీగా కొంతసేపు గడిపేస్తారు. శంకర్ బిందె తీసుకొని వచ్చి దాంట్లో ఉంగరం వేస్తారు. రిషి, వసు ఇద్దరు హ్యాండ్స్ని లోపలికి పెట్టేస్తారు. రిషి వసు చేయి పైకి తీయకుండా గట్టిగా పట్టేస్తాడు. లావణ్య, రిషి నువ్వే గెలవాలి. వసు కన్ను కొడుతుంది. రిషి చెయ్యి వదిలేస్తాడు. వసు రింగ్ని బయటికి తీసి హే అని అంటూ ఉంటే రిషి చీటింగ్ అత్త అని అంటాడు. శంకర్, సరే సెకండ్ టైం వేస్తున్నాను అని చెప్పి రింగ్ని మళ్ళీ వాటర్లో వేస్తాడు. రిషి అలాగే వసు ఇద్దరు హ్యాండ్స్ లోపలికి పెడతారు. వసు తీస్తూ ఉంటే రిషి కన్ను కొడతాడు. నేను పడను అని అంటుంది మెల్లగా. రిషి అని చెప్పి వసు బుగ్గు మీద ముద్దు పెట్టి హే నేనే గెలిచాను అని చెప్పి రింగ్ తీస్తాడు. వసు చీటింగ్ డాడ్ అని అంటూ ఉంటే చంద్రశేఖరం గారు, లావణ్య, శంకర్, మ్యాగీ నవ్వుకుంటూ ఉంటారు. రిషి, ఫస్ట్ నువ్వే కదా చీటింగ్ స్టార్ట్ చేసింది అని అంటాడు. నువ్వే కదా బిందెలో నా హ్యాండ్ పట్టుకుంది అని అంటుంది. సరే 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 అంటాడు శంకర్. సరే ఈసారి నో చీటింగ్, ఎవరు ఫస్ట్ తీస్తారో వాళ్ళే గెలిచినట్టు అని అంటారు. శంకర్ రింగ్ని వాటర్లో వేస్తాడు. రిషి, వసు ఇద్దరు హ్యాండ్ పెడతారు. లావణ్య, రిషి రింగ్ నువ్వే తీయాలి, మందే పై చేయి కావాలి అని అంటూ ఉంటే చంద్రశేఖరం గారు, ఇంట్లో మీదే కదా పెత్తనం, మాదేముంది, నేను నా కూతురు అమాయకులం అని అంటారు మ్యాగీతో. మ్యాగీ నవ్వుకుంటూ ఉంటుంది. లావణ్య, చంద్ర అని అంటూ ఉంటే వసు రింగ్ని బయటికి తీసి హే అని అంటుంది. చంద్రశేఖరం గారు హే నా కూతురు గెలిచింది అని అంటూ ఉంటే రిషి నవ్వుకుంటూ ఉంటాడు. లావణ్య, సర్లే మాకు గెలుపు అలవాటు అయిపోయింది, ప్రతిసారి మేమే గెలిస్తే ఆ కిక్ ఉండదు అని అంటారు. రిషి, అవునత్త అని అంటూ ఉంటే వసు ఓడిపోయిన తర్వాత అందరూ ఇలాగే చెప్తారు అని అంటుంది. అందరూ ఆ మాటకి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా లావణ్య టైం చూసి, సరే పదండి, మ్యాగీ వసుతో ఆల్ ది బెస్ట్
అని చెప్తూ ఉంటే లావణ్య సరే సరే పదండి అని చెప్పి అందరినీ బయటికి తీసుకొని వెళ్ళిపోతుంది. వసు టెన్షన్ పడుతూ ఉంటే రిషి డోర్ వేసేసి లైట్ ఆఫ్ చేసి చేతులు కట్టుకొని వసుని చూస్తూ ఉంటాడు. విండోస్లో నుంచి చంద్రుడు వెనుల రూమ్లోకి పడుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది. వసు క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటుంది. రిషి వసు దగ్గరికి వస్తాడు. వసు టెన్షన్ పడుతూ ఉంటే రిషి వసు హ్యాండ్ని పట్టుకొని తను కూడా క్యాండిల్స్ని వెలిగిస్తూ ఉంటాడు. అంతా వెలిగించేసి వసు వెళ్ళిపోతూ ఉంటే వసుని పట్టుకోబోతూ ఉంటే వసు థ్రెడ్ పట్టుకుంటాడు. వసు ఆగి ఆ థ్రెడ్ని పట్టుకొని వెనక్కి వెళ్తూ ఉంటుంది. రిషి వసుని బ్యాక్ నుంచి హక్ చేసుకొని హెయిర్ని తీస్తూ వసు మెడ మీద కిస్ చేస్తాడు. వసు రిషిని చూస్తూ ఉంటుంది. రిషి వసుని చూస్తూ ఎత్తుకుంటాడు. వసు రిషి మెడ చుట్టూ చేతులు వేసి రిషిని చూస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు వెళ్ళి కింద కూర్చుంటాడు. రిషి వసు చెంపలమై కిస్ చేస్తూ వసుని చూస్తూ ఉంటాడు. వసు రిషిని చూస్తూ ఉంటుంది. రిషి వసు హెడ్ పై నోస్ పై గెడ్డంపై కిస్ చేస్తూ ఉంటాడు. వసు రిషిని చూస్తూ రిషి చెంపలపై కిస్ చేస్తుంది. ఇంకొంతసేపు తర్వాత పాలు తాగి వసుకైతే ఇస్తాడు. వసు కూడా తాగుతుంది. పాల మీగడ వసుకి మీసంలాగా ఉంటుంది పెదాలపై. రిషి వసు పెదాలకి అంటుకున్న మీగన్ని చూస్తూ ఉంటాడు. వసు రిషిని చూస్తూ ఉంటుంది. రిషి వసు పెదాలకి అంటి ఉన్న మీగన్ని తన చేతితో తీస్తాడు. ఇంకా వసు టెన్షన్ పడుతూ ఉంటుంది. రిషి వసు లిప్స్ని చూస్తూ దగ్గరగా వస్తూ ఉంటాడు. వసు దిక్కులు చూస్తూ ఉంటే ఇంకా రిషి వసు లిప్స్ని చూస్తూ దగ్గరికైతే వస్తూ ఉంటాడు. వసు రిషిని చూస్తూ ఉంటుంది. రిషి వసు చెంపల్ని దగ్గరగా తీసుకుంటూ కిస్ అయితే చేస్తాడు. వసు కూడా కళ్ళు మూసుకొని రిషి పెడుతున్న కిస్ని ఫీల్ అవుతూ హెయిర్లో తన హ్యాండ్స్ పెట్టి ట్రేస్ చేస్తూ ఉంటుంది. రిషి కూడా వసుని చూస్తూ అలా కొంచెంసేపు తర్వాత ఇద్దరు హక్ చేసుకొని అలా వాళ్ళ మధుర క్షణాలను అయితే గడిపేస్తారు. మార్నింగ్ అవుతుంది. రిషి వసు చీర మొత్తం చుట్టేసుకొని పడుకుని ఉంటాడు. వసుకి మెలకు వస్తుంది. తన మీద ఏదో భారంగా అనిపిస్తుంది. వసు కళ్ళు తెరిచి చూస్తుంది. రిషి తన మీద పడుకోవడం చూసి ఇంకా రిషి హెయిర్ని టేస్ట్ చేస్తూ హెడ్ మీద కిస్ చేస్తుంది. ఇంకా రిషిని పక్కన పెట్టేసి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతుంది. మార్నింగ్ 11 అవుతుంది. మ్యాగీ కాఫీ పాలు ప్రిపేర్ చేసుకొని వసుకు తీసుకొని వెళ్తూ ఉంటే లావణ్య ఎక్కడికి ఆంటీ వసుకి మార్నింగే కాఫీ తాగే అలవాటు ఉంది కదా ఇవ్వడానికి వెళ్తున్నాను అని అంటుంది. ఏం అక్కర్లేదు వాళ్ళు ఇంకా లెగిచి ఉండదులే లోపలికి వెళ్ళు అని అంటుంది. ఇంకెంతలో వసు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి మ్యాగీ కాఫీ తీసుకురావా అని చెప్పి అయితే మెసేజ్ పెడుతుంది. మ్యాగీ ఆంటీ వసు మెసేజ్ చేసింది వెళ్తున్నాను అని అంటుంది. సరే వెళ్ళు అని అంటుంది. మ్యాగీ ఓకే అని చెప్పి ఇంకా వసు దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. వసు మ్యాగీ వచ్చేలోపు ఏం లేపాలి అని రిషి దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమండి ఏంటి వసు లేవండి పడుకొని వసు అని అంటాడు. వసు మ్యాగీ వచ్చింది అని అంటుంది. రిషి టక్కుమని లేచి ఎక్కడ ఎక్కడ అని అంటాడు. వసు నవ్వుతుంది. రిషి వసు నిన్ను అంటూ దగ్గర లాగుతూ వసు దగ్గరగా వెళ్తూ ఉంటే మ్యాగీ కాఫీ రెడీ గుడ్ మార్నింగ్ వసు అని చెప్పి లోపలికైతే వస్తూ ఉంటుంది. రిషి ఫాస్ట్గా లోపలికైతే వెళ్ళిపోతాడు. మ్యాగీ గుడ్ మార్నింగ్ వసు గుడ్ మార్నింగ్ అని కాఫీ అయితే తీసుకొని తాగుతుంది. రిషి ఫ్రెష్ అయ్యి గుడ్ మార్నింగ్ మ్యాగీ నూడిల్స్ దీనికి టైం సెన్సే లేదు అని అనుకుంటాడు. మ్యాగీ గుడ్ మార్నింగ్ రిషి ఇదిగో నీ పాలు సరే బాయ్ వసు అని చెప్పైతే వెళ్ళిపోతుంది. వసు నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా వసు వెళ్ళి కర్టన్స్ అన్నీ తీసి హెయిర్ని తుడుచుకుంటూ ఉంటుంది. రిషి పాలు తాగుతూ వసు దగ్గరికి వెళ్ళి నడుము మీద అయితే గిల్లేస్తాడు. వసు నీ ఉలికి పడి ముందుకు తిరిగి రిషితో నీకెంత ధైర్యం నా నడుముని టచ్ చేస్తావా అని అంటుంది. రిషి వసుని దగ్గరికి లాగి నేను టచ్ చేయాలంటే ధైర్యం ఉండాలా? వసు ఉండాలి. స్వీట్స్ తినకుండా చాక్లెట్స్ తినకుండా డైట్ మెయింటైన్ చేస్తూ ఇంత కష్టపడి మా నడుముని మెయింటైన్ చేస్తూ ఉంటే అలా పర్మిషన్ లేకుండా గిల్లేస్తారా? చాలా కష్టపడుతున్నావు అని వసు నడిపేది చేయి వేసి వసు బుగ్గ మీద ముద్దైతే పెట్టేస్తాడు. లావణ్య గుడ్ మార్నింగ్ అని చెప్పైతే లోపలికి వస్తుంది. ఇద్దరు దూరం అయితే జరిగేస్తారు. రిషి గౌతమ్ కాల్ చేశాడు మాల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంట రేపు మార్నింగ్ పూజ వెళ్దామా
అని అంటుంది. ఓకే అత్త వెళ్దాం అని అంటాడు. లావణ్య సరే పదండి వేసేసి బయలుదేరుదాం అని అంటుంది. బస్సు పద మామ్ అని వెళ్తుంది. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకందరూ లంచ్ చేసి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుతారు. నైట్ అవుతుంది హైదరాబాద్కి వెళ్ళేసరికి. ఇంకా రిషి వసు కావ్య వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు. కావ్య కంగ్రాట్స్, మొత్తానికి మీ లవ్ని సక్సెస్ చేసుకున్నారు అని అంటుంది. థ్యాంక్స్ అని అయితే వసు అంటుంది. డాలీ మామా అని అంటూ ఉంటే రిషి ఎత్తుకుంటాడు. వసు ఇదిగో నీ చాక్లెట్స్ అని అంటూ ఇస్తుంది. థ్యాంక్స్ అత్త అని చెప్పి వసునైతే హక్ చేసుకుంటుంది డాలీ. ఇంకా మార్నింగ్ అవుతుంది. రిషి వసు ఒక బైక్ మీద, చంద్రశేఖరం గారు అలాగే లావణ్య ఒక బైక్ మీద అయితే సైడ్ దగ్గరికి అయితే వెళ్తారు. లావణ్య రిషి వసు వెళ్ళి రిబ్బన్ కట్ చేయండి అని అంటుంది. చంద్రశేఖరం గారు ఏంటి చూస్తున్నారు వెళ్ళండి అని అంటారు కొంచెం గట్టిగా. రిషి వెళ్ళకపోయేసరికి ఇంకా రిషి వసు అని చెప్పి ఇద్దరు రిబ్బన్ అయితే కట్ చేస్తారు. లావణ్య స్లమ్ పీపుల్స్కి అలాగే తన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి గౌతమ్తో సహా అందరికీ సారీ అనేది చెప్తుంది. ఇక్కడితో ఫస్ట్ సైడ్ ఫైనల్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు నేను ఇచ్చిన హ్యాపీ ఎండింగ్ నచ్చిందో లేదో అనేది కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే ప్లీజ్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వచ్చేస్తుంది. సో ఇంకో స్టోరీతో దిస్ ఈజ్ ముక్ష సైనింగ్ ఆఫ్.